చాలా ఏళ్ళ పోరాటం, ముఖ్యంగా ఒకరో ఇద్దరు కాదు, చాలామంది ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలామంది అమరులు కావడం జరిగింది, మరి ఎంతోమంది కేసులు కావడం జరిగింది. దాంతో చాలామంది జీవితాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఈరోజు వర్గీకరణ అంశంలో ఒకరిద్దరి త్యాగ ఫలితం, ఒకరిద్దరి పోరాట ఫలితం అని చెప్పేసి ఉన్నటువంటి నేతలు వాళ్ళ యొక్క మాటలని ఈరోజు కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో మేము కూడా గత 20-25 సంవత్సరాలుగా వర్గీకరణకి ఎస్సీలకు న్యాయం జరగాలి, వర్గీకరణ జరగాలన్నటువంటి పోరాటం మేము కూడా చేయడం జరిగిందని చెప్పేసి చాలామంది మహిళలందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనతో పాటు ముందు నుంచి ఎంఆర్పిఎస్లో కీలకంగా ఉన్నటువంటి మహిళా నేతలు మనతో పాటు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏంటి ఈరోజు ప్రధానంగా దామోదర రాజనరసింహ గారు, సో ఆయన అమరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు కలగడం జరిగింది. సో వాళ్ళ కుటుంబాలకి 5 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇదొక ఎత్తు అయితే, మరో పక్కన ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 ఏళ్ల పోరాట ఫలితంతో మేము వర్గీకరణ సాధించాం, 9% ఇప్పటికి రిజర్వేషన్లు సాధించామని చెప్పేసి చెప్తున్నటువంటి మందకృష్ణ మాదిగ యొక్క మాటలని మీరు ఏ విధంగా చూస్తారు? మేము ఇప్పుడు ముందు అమరులకి జోహార్లు అర్పించడానికి ఈరోజు మేము మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా, నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ని, రాష్ట్ర మహిళా వ్యవస్థాపక అధ్యక్షురాలుగా నేను మొదటి నుండి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నేను ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొనే నా పేరులో సగం పోరులో సగం అని మేమందరం మేరీ మాదిగగా ప్రకటించుకున్నాను. నాది పుట్టుకతో గౌరమ్మను. నేను ఉద్యమంలోకి వచ్చినాక మేరీగా మారినాను. మేరీని పోయి మేరీ మాదిగగా ఒక పురుషుణ్ణి ఆదర్శంగా తీసుకొని మా అరుంధతి ఆకాశంలో, మా బతుకులు అగాధంలో అని మేము పోరాటంలో భాగమై 96 నుంచి యాదగిరిగుట్టలో మేము మహిళా సదస్సులు జరిపి మాదిగ అనుబంధ కులాల మహిళలమందరము పురుషులతో పాటు సమానంగా 2 ఉమ్మడి రాష్ట్రాల్లో విస్తృతంగా పోరాటంలో భాగమైనాం. గ్రామ స్థాయి వరకు కమిటీలని నిర్మించుకోగలిగినాం. నేను మేరీ మాదిగను, తను యాతాకుల రాణి మాదిగ, తను ఖమ్మం జిల్లా బిడ్డ, నేను ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డను. ఒక్కొక్క జిల్లాల నుంచి ప్రాతినిధ్యం రాష్ట్ర నాయకురాలు, ఖమ్మం జిల్లా నాయకురాలు. ఈమె భువనగిరి, యాదాద్రి. ముందు నుంచి మీరు మందకృష్ణతో పాటు కలిసినటువంటి వ్యక్తులు, సో చాలా సందర్భాల్లో చూసిన మందకృష్ణ ఏమిటి ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం, పోరాటాలే కావచ్చు, మీటింగ్లే కావచ్చు, ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా మీరు కనపడట్లేదు కదా, ఏంది అసలు విభేదాలు? అంటే ఎప్పుడైనా ఆయన ఎందుకంటే ఎదుగుతున్న నాయకత్వాన్ని ఎక్కడ ఎదగనీయకుండా తొక్కేయడం అనేది ఆయన నైజం. ఆనాడు మా సదాలక్ష్మమ్మ, టిఎన్ సదాలక్ష్మమ్మ గారు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పెంచి పోషించిన తల్లే. ఆమె దాన్ని పసిగట్టి మాదిగ జాతిని తాకట్టు పెట్టిండని ఆనాడే చంద్రబాబు నాయుడుకి అమ్ముకున్నాడని చెప్పి ప్రకటన చేసింది. మేము గమనించుకోలేకపోయాం. ఆ తర్వాత మళ్ళీ అనేక సార్లు, అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటు రాజకీయాలు చేస్తున్నాడు. ఓట్లనన్నింటినీ ఇతర పార్టీలకు వేయటం, ఉద్యమకారులను పట్టించుకోకపోవడం, తనను నమ్ముకొని వచ్చిన ఉద్యమకారులను పక్కన పడేయటం, ఉద్యమంలో భాగం కానియకపోవడం, వాళ్ళ మీద ఏదో ఒక పర్సనల్ చిన్న అంటే ఒక ఇప్పుడు మేమంతా 20 ఏళ్ళ వయసులో వచ్చి ఉద్యమంలో భాగమైనామండి. మా ఉద్యమంలో పనిచేస్తూ మేము ఉద్యమంలో భాగమయ్యి జైళ్ల పాలైనాం. మేము జైళ్ల పాలైనప్పుడు బెయిలెందుకు తేలేదు మాకు? మేము 6 నెలలు నేను ఒక్కదాన్ని వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నానండి. ఇదే సీతారామాంజనేయులు ఎస్పీ, ఈ ఉస్మానియా విద్యార్థుల మీద దాడి చేసిన సీతారామాంజనేయులు ఎస్పీ 18 క్రిమినల్ సెక్షన్లు పెట్టిండు. నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిని. ఆనాడు నా పాలడు శ్రీనివాస్ గారు ఖమ్మం జిల్లా ఫౌండర్ అధ్యక్షుడు, విశారదన్ మాదిగ గారితో పనిచేసిన ఆయన, సెకండ్ లీడర్ ఆయన జిల్లా అధ్యక్షుడు, నేను రాష్ట్ర నాయకురాలుగా నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈయన అమర నిరాదీక్ష పెట్టినప్పుడు ఈయన పద్మావతి హాస్పిటల్లో ఆయన రెస్ట్ తీసుకుంటూ మొత్తం జిల్లాలో విధ్వంసాలు జరిగినాయని ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదట జరిగినప్పుడు అక్కడ నేను రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నా మీదనే 18 క్రిమినల్ సెక్షన్లు పెట్టిండ్రు. జూలూరుపాడు మండల ఆఫీస్ తగలబెట్టడం కానీ, బోనకల్లో బస్సులు తగలబెట్టడం కానీ, భద్రాచలం, చింతూరు, వాజేడులో ట్రైన్లు తగిలిపోవడం కానీ, ఇవన్నిటికీ నేనే బాధ్యులను ప్రథమ ముద్దాయిగా నా మీద కేసులు పెట్టినప్పుడు 6 నెలలు సెంట్రల్ జైల్లో ఉన్నామండి. చిన్న ఉదాహరణని చెప్తున్నా నేను. ఆయన మా నాయకుడు, ఆయనను మేము గౌరవిస్తాం, కానీ ఆయన ఇలా మేము గౌరవించిన గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోయినాడు. ఆయనే మా నాయకుడు, ఆయనే మా తండ్రి, ఆయనే మా దేవుడు అనే పద్ధతిలో మేము పనిచేసాం. ఇప్పుడున్న సోకాళ్ళు లీడర్స్ అంతా అంటున్నారు కదా, మేము కూడా అదే పద్ధతిలో పనిచేసాం. కానీ ఆయన మమ్మల్ని అందరినీ విస్మరించిండు. అంటే మేము జైల్లోకి వెళ్తే మమ్మల్ని తీసుకురాలే, మమ్మల్ని ఒక్కరోజు ములాఖాతుకు రాలేదు. ఎందుకు జైల్లో పాలైనరు, వీళ్ళని విడుదల చేయాలని ఏ ప్రయత్నం కూడా చేయలేదు. అదే అంటర్ రోడ్ షాయింపేటకు 5-6 సార్లు వచ్చిపోయిండు, ఒక్కసారి కూడా వరంగల్ సెంట్రల్ జైలు సందర్శించలేదు. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి 9% రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించినటువంటి దానికి మీరు స్వాగతిస్తున్నారా, లేకపోతే ఇంకా రావాలి? 100%, 200% స్వాగతిస్తున్నాం. ఒకవేళ ఏమన్నా చిన్న
అది ఇది ఉన్నా కానీ మాకు అక్కడ మాదిగలకు మాత్రం సమన్యాయం జరిగిందని, సమధర్మం జరిగిందని, సామాజిక న్యాయం జరిగిందని మేము నమ్ముతున్నాం. ఈరోజు దామోదర్ రాజనరసింహన్న అమరుల సంస్మరణ సభ ఇంత గొప్పగా జరిపిందంటే ఆయన మానవ హృదయానికి మేము శిరస్సు వంచి తల వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరుల గర్భశోకాలు ముడిపడి ఉన్నాయో, మాదిగ దండోర ఉద్యమంలో కూడా అమరులైన తల్లుల గర్భశోకాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు ఈ వర్గీకరణ సాధ్యమైందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే వీళ్ళ సురేందర్ మాదిగ ఆనాడు మేము అసెంబ్లీ ముట్టడించినప్పుడు 5 ఆడపిల్లల అసెంబ్లీలో దెబ్బలు తిని ఏబిసిడి బిల్లు సాధించుకొచ్చినప్పుడు నన్నే ఇన్స్పిరేషన్ తీసుకొని అక్క నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అక్క, నువ్వే మాకు నాయకురాలు అక్క అని మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, తర్వాత ఈయన దామోదర్ మాదిగ, వీళ్ళు మొన్న జయరాం మాదిగ, ఇది 95 నుంచి నేను ఉద్యమంలో భాగమైనానండి. అంటే నేనే అది తెలంగాణ ఉద్యమం అదంతా. అంటే ఇది ఫస్ట్ మాదిగ దండోర ఉద్యమంలో నేను 95 నుంచి నేను విద్యార్థి నాయకురాలుగా పనిచేసాను సార్. నేను విద్యార్థి నాయకురాలుగా, మారోజు వీరన్న శిష్యురాలుగా 8th క్లాస్లో నేను పుట్టింది నల్గొండ జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామం భువనగిరి గర్ల్స్ హై స్కూల్లో నేను విద్యార్థి నాయకురాలుగా, బహుజన నాయకుడు మారోజు వీరన్న నాయకత్వంలో నేను విద్యార్థి నాయకురాలుగా 9th, 8th, 10th యునానిమస్గా విద్యార్థి సమస్యల మీద పనిచేస్తూనే కారంచెడు చుండూరు సంఘటనలు జరిగినప్పుడే ఆ సంఘటనలో మోతుపల్లి నరసింహులు గారితో జ్యోతి ర్యాలీలు చేయటం, వీధి నాటకాలు వేయటం, అంటే మేము అప్పుడు కారంచెడు చుండూరు సంఘటన దొరల భూస్వాముల మీద అంటే దళితులని చైతన్యం చేసే పనిలో నేను కూడా ఒక భాగమై పనిచేశాను. అదే క్రమంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా రావడం, సారా పోరాటంలో భాగం కావడం, నేను ఇటు మల్లు స్వరాజ్యం ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మా జిల్లాలో పాశ్య పద్మం మేమంతా కూలి సంఘాలు కట్టడం, కూలీల సంఘాలతోటి స్వచ్ఛంద సంస్థలలో పనిచేసుకుంటూనే అప్పటికే మేము అరుంధతి ఆది జాంబవంతులు సంఘాలలో పనిచేస్తూ దళిత సంఘాలతోటి. ఇప్పుడు ఆయన అంటే ముందుగా మనం ఏం చెప్పుకోవాలంటే విషయం మనం స్ట్రేట్ గా మాట్లాడుకుంటాం. ఓకే, సో దీంట్లో ఇంకా మందకృష్ణ గారు ఇదే వర్గీకరణ విషయంలో ఇంకా పోరాటం చేస్తామని చెప్పేసి, ఇంకా రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం, రోడ్డు మీదకి వస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం కావచ్చు, సో చావు డప్పులు కొడతామని చెప్పేసి మాట్లాడడం కావచ్చు, వీటన్నిటి వెనకాల ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఆయనకు వర్గీకరణ కావాలని లేదండి. ఎందుకంటే ఆయనకు వర్గీకరణ కావాలని ఉంటే మేము 98లో తెచ్చిన వర్గీకరణ బిల్లును కాపాడుకును. ఆయన గుండె జబ్బుల మీద, వికలాంగుల సమస్యల మీద, వీటి మీద దృష్టి పెట్టాడు తప్ప అది రాష్ట్రం తీర్మానం చేసినాక దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, కోర్టుకెళ్ళి మేధావులను కలుపుకొని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఉద్యమకారులను కలుపుకొని ఎట్లా మూమెంట్ను నిర్మాణాత్మకంగా చేయాలనేది చెయ్యలే. దారి తప్పింది దండోర ఉద్యమం. దారి తప్పిందని మేము ప్రశ్నించినందుకే ఉద్యమకారుల మీద కేసులు అయితే పట్టించుకోలే, జైళ్ల పాలైతే పట్టించుకోలే. నీ ఒక్కని వ్యక్తిగత స్వార్థం కోసం మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నావు, ఒంటరి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు అని పొనుగోటి కృపాకర్ మాదిగా, దేవని సతీష్ మాదిగా, చింతస్వామి మాదిగా, మేరీ మాదిగా, చిట్టిబాబు మాదిగా, అనేక మంది విశారదన్ మాదిగా వీళ్ళందరూ మేము ప్రశ్నించినందుకు పక్కన పడేసిండే. నీకు సమాజం మీద ప్రశ్నించే రైట్ నీకున్నప్పుడు, నువ్వే మా నాయకుడు అని మేము వచ్చినప్పుడు డెమోక్రటీలో మాకు అర్హత లేదండి. మేము కూడా మనుషులం కదా, నువ్వు ఒక్కరు మాదిగనా, మేము మాదిగలం కాదా, మేము ముట్టలేదా మాదిగోళ్లకు? మా రక్తం మాలో మేము చేసిన పోరాటం ఎవరి కోసం చేసినాం? మాదిగల కోసం కదా. మాదిగల కోసం జైళ్ళకి వెళ్ళలేదా? మాదిగల జీవితాల కోసం మా బతుకులు పనంగా పెట్టలేదా? యవన ప్రాయంలో చదువుకునే వయసులో మేము మా జీవితాలను మేము ఈ జాతి కోసం ఆవిష్కరించి మేము బతుకునంతా మొత్తం దండోర ఉద్యమానికి దారపోస్తే ఎంతమంది యువకులు, వేలాది మంది మహిళల జీవితాల బతుకులు, వాళ్ళ త్యాగాల పునాదుల మీద నువ్వు ఒక్కనివి ఈరోజు నేనే సాధించినని నువ్వు వచ్చిన దాన్ని మళ్ళీ రెండోసారి ఏదో రేవంత్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని ఆయన ఒక మానవతావాదిగా, ఒక దేవుడిగా ముందుకొచ్చి దామోదర్ రాయ నరసింహన్న మంత్రుల కమిటీ, ఏకసభ్య కమిషన్ది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆధారంగా తీసుకొని ఆయనే ఒక దండోర ఉద్యమకారుడుగా నిజంగా ఆయన రెడ్డి అయినా ఆయనకు శిరసు వంచి నమస్కరిస్తున్నాం మేము. ఎందుకంటే నిజంగా ఆయన తీసుకున్న తీర్పు ఈరోజు సోషల్ జస్టిస్ డే February 4th అన్నాడు కదా, ఆ సోషల్ జస్టిస్ డే నిజంగా ఆ రోజు మా తెలంగాణ మాదిగలు కానీ మాదిగ ప్రజలందరూ కానీ పండుగ రోజు జరుపుకోవాలి. కానీ దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? వర్గీకరణ ఇస్తే నేను ఇదే 1,00,000 డప్పుల్ని విజయోత్సవ సభకు వాడుతా అన్నావు, వర్గీకరణ ఇవ్వకపోతే సావు డప్పు కొడతా అన్నావు. మరి వర్గీకరణ ఇచ్చినందుకు ఎందుకు విజయోత్సవ డప్పు కొట్టలేదు? అంటే దీని వెనుక నీ మతలబేంది, నీ కుళ్ళేంది? అంటే ఇది నువ్వు ఒక బీజేపీ ఐడియాలజీగా ఇది ఈ యొక్క పేరు బీజేపీకి రావాలి, ఈ రేవంత్ రెడ్డి ఇట్లా చేసి నేను ఒక భయమా, ఒక పిరిక నీకు?
ఒక ఓర్వలేని తనమా? అంటే నువ్వు బీజేపీ కార్యకర్తవా, నువ్వు మాల నాయకునివా, లేకపోతే నువ్వు ఉపకులాల నాయకునివా, మాదిగ నాయకునివా? మాకు అర్థం కావట్లేదు అసలు. ఎవరిని నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు, ఎంతమందిని ఇంకా బలి చేయాలని, ఇంకా టైం వేస్ట్ చేయాలనుకుంటున్నావు? నీకేదన్నా ఉంటే నువ్వు అప్పుడే ఎందుకు లెక్కలు చెప్పలేదంటే మా విశారదన్ మహారాజు గారు, మాకు మాదిగలకు బి గ్రూపులో ఇంత ఇవ్వండి, ఏ గ్రూపులో ఇంత ఇవ్వండి, సి గ్రూపులో ఇంత ఇవ్వండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండు. మేమందరం మహిళలం పోయి కూడా మేము కూడా షమీమ్ అఖ్తర్ గారికి మేము రిపోర్ట్ ఇచ్చినాం. మేము కూడా ఏ జనాభా నిష్పత్తి ప్రకారంగా, సామాజిక వెనుకబాటు ప్రకారంగా, వృత్తిపరంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో స్త్రీలకు కూడా పారిశుద్ధ పనులు చేస్తుండ్రు. మాదిగ ఉపకులాల స్త్రీలంతా పారిశుద్ధ పనులు అంటే మురికి నెత్తేసే జోగిని స్త్రీలు, బసిమిలి, బాతంగులు, మాతమ్మలుగా బతుకుతున్నారు. వీళ్ళకు ఒక వెసులుబాటుతనం కావాలి. అన్ని విద్యలో సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగ రంగాలలో మొత్తం టోటల్గా జీరో పాయింట్ ఉన్నాం మేము. మాదిగ స్త్రీలను గుర్తింపే లేదు. సో ఒకసారి మళ్ళీ మీతో నేను బ్రీఫ్గా ఖచ్చితంగా డీటెయిల్స్ డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఎందుకంటే మీ ఆవేదన కావచ్చు, మీ బాధ కావచ్చు. సో ఇప్పట్లో ఎందుకంటే ఇప్పుడు కాదు, దాదాపుగా 30 ఏళ్ళ పోరాటంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టుగానే ఖచ్చితంగా కనపడతా ఉన్నాయి. సో మళ్ళొకసారి మీతో నేను డిస్కషన్ చేసి చెప్పక ఏంటిది అసలు ఈరోజు మీరు హర్షిస్తూ ఉన్నారు వర్గీకరణ విషయంలో. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అమరుల కుటుంబాలకి 5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు. సో ఇది అంతా కూడా చూసిన తర్వాత చాలా ఏళ్ళుగా మీరు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ పోరాటానికి ఫలితం లభించిందని అనుకుంటా ఉన్నారా? అనుకుంటా ఉన్నాము. గత 20 ఏళ్లుగా మేము కష్టపడినటువంటి మహిళలని గుర్తించకపోవడము చాలా ఖండించదగ్గ విషయం అని మేము అన్నకి మరొకసారి గుర్తు చేస్తున్నాము. గత 20 ఏళ్లుగా మేము డిగ్రీలు పోగొట్టుకొని, ఇళ్లను కోల్పోయి, చదువులను కోల్పోయి, ఎన్నో విధాలుగా మేము నష్టపోయి, అన్నే మా సర్వము, ఏబిసిడి వర్గీకరణ మా లక్ష్యం అని చెప్పేసి మేము ఈ పోరాటంలో భాగంగా ఇళ్లను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, నా కూతురు ఇంత ఉన్నప్పుడు నేను ఉద్యమంలోకి వచ్చాను. గత 30 ఏళ్ల పోరాటంలో నేను కష్టం అంటూ ఏమీ లేదు. కానీ అన్నగారు మమ్మల్ని గుర్తించకుండా పక్కన పెట్టి ఏబిసిడి అయిన తర్వాతకి మాకు గుర్తింపు అనేది లేకుండా చేసినారు. మహిళలని కంపల్సరీ గుర్తించాలి. ఏబిసిడి వర్గీకరణ జరిగినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. రాబోయే తరాల్లో కూడా మహిళల్ని గుర్తించాలని నా యొక్క మనవి. సో అంటే గతంలో ఎట్లాంటి పోరాటాలలో మీరు పాల్గొనడం జరిగింది? సో అప్పుడు మీరు మందకృష్ణ గారు ఉన్నటువంటి సందర్భంలో, ఈ పోరాటంలో ఉధృతంగా ఉన్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి పదవి మీకు ఎంఆర్పిఎస్ ఉండేది? మాదిగ మహిళా సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇచ్చారు. మా నాయకురాలని అయినటువంటి కల్వకుంట్ల మేరీ మాదిగ్ గారు మమ్మల్ని ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చారు. చెల్లి మీరు రండి, ఏబిసిడి వర్గీకరణ సాధించుకుంటే మన బిడ్డలకి ఈ ఫలితాలు అందుతాయని చెప్పేసి మేరక్క గారు మమ్మల్ని తీసుకొచ్చి ఉద్యమ బాటలో నడిపారు. మమ్మల్ని ఏబిసిడి వర్గీకరణ కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మేము ఎన్నో కోల్పోయి, ఎన్నో అవకాశాలని, చదువులని, పిల్లలని, ఫ్యామిలీలని కోల్పోయి కూడా ఏబిసిడి వర్గీకరణ సాధించాలని చెప్పేసి ఉద్యమంలో మేము ముందడుగు వేశాము. తప్పకుండా సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మహిళల్ని గుర్తించకపోవడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇప్పటికీ సైతం కూడా అంటే మందకృష్ణ గారు ఈ సంబంధించినటువంటి ఈ పోరాటం ఇక్కడగా ఆపేటట్టుగా పులి స్టాప్ పెట్టినట్టుగా కనబడట్లేదు. సో ఇంకా కూడా మాదిగలకి ఇంకా రిజర్వేషన్లు ఇంకా 1-2% రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? రావాల్సినటువంటి వర్గీకరణకి రావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్స్ దానిలో భాగంగా మేము కూడా మా వంతు కర్తవ్యంగా మహిళలము మేము తప్పకుండా పోరాటం చేస్తామని కూడా మేము ప్రామిస్ చేస్తున్నాము. సో ఆయన బట్టి నడవడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు మీరు? మందకృష్ణ బట్టి మమ్మల్ని గుర్తించినట్లయితే మేము తప్పకుండా నడవడానికి సిద్ధంగా ఉన్నాము. కలిసి ప్రయత్నం చేయాలనే కోరుకుంటున్నాము.